హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా తంజావూరు బిగ్ టెంపుల్ వెళ్ళాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో శ్రీరంగం టెంపుల్ గురించి అప్లోడ్ చేశాను. సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ టెంపుల్ గురించి హోల్ మ్యాప్ అనమాట. సో ఇది బయట పెట్టారు, నేను ఒక జస్ట్ వీడియో తీసుకున్నాను. అంటే లోపల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం వ్యూ అనమాట. ఇదైతే స్టార్టింగ్ గోపురం. మేమైతే సాటర్డే రోజు శ్రీరంగం నియర్ బై శ్రీరంగం టెంపుల్స్ చూసేసుకున్నాము. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాము. ఆ తర్వాత సండే రోజు తంజావూరు బిగ్ టెంపుల్ ప్లాన్ చేసుకున్నాము. సో ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఆ సరౌండింగ్స్లో అట్లీస్ట్ ఒక 2 hours డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవాలంటే, టెంపుల్స్ అనే కాదు ఏదైనా ఫేమస్ ప్లేసెస్ ఉన్నా కూడా అలా కవర్ చేసుకుంటే ఇంకోసారి వాటి కోసం సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో మనీ అండ్ టైం రెండూ సేవ్ అవుతాయి. అండ్ ఇంకా మేము ఆ రోజు 9కి శ్రీరంగం నుంచి తిరుచికి వెళ్ళాము బస్ పట్టుకొని. తిరుచి నుంచి నార్మల్ బస్ పట్టుకొని తంజావూరు వచ్చాము. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి శ్రీరంగం టు తంజావూరు 1.5 hours. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. 12:30 క్లోజ్ చేసేస్తారంట. అంటే టెంపుల్ బయట అంతా ఓపెన్లో ఉంది, బట్ గర్భగుడి మాత్రం అంటే మనం స్వామిని చూడలేమన్నమాట, క్లోజ్ చేసేసారు. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30 అండ్ ఈవినింగ్ 4 to 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుందంట. ఇది ఇంటర్నెట్లో కూడా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే. మేము కరెక్ట్గా వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. సరే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కరెక్ట్గా మంచి ఎండ ఫుల్గా టెంపుల్లోకి వెళ్ళాము. సో సరౌండింగ్స్ అంతా చూసేసాము. అంటే చిన్న చిన్న టెంపుల్స్ కూడా లోపల అన్ని గర్భగుడులంతా లోపల మూసేశారనమాట. జస్ట్ ఫొటోస్ తీసుకున్నాము, ఇంకా వీడియోస్ తీసుకున్నాము. సో ఇంకా బయటకు వచ్చేసి ఒక 1:30 అప్పుడు పక్కనే 5 minutes దూరంలోనే ఒక హోటల్ ఉంది, వెజిటేరియన్ హోటల్. సో దానికి వెళ్ళాము, అక్కడే లంచ్ చేసేసాము. సో మళ్ళీ రిటర్న్ అయ్యి టెంపుల్ లోపలికే వచ్చాము. ఇంకా ఈవినింగ్ 4 o'clock వరకు వెయిట్ చేసాము అక్కడే. టెంపుల్ హిస్టరీ వచ్చేసి 1000 years బ్యాక్ టెంపుల్ అంట. నేను కూడా ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో వీడియోస్ చూసి తెలుసుకున్నాను. సో 2010లో 1000 years అయినందుకు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఫెస్టివల్ లాగా చేసిందంట. ఇంకా అక్కడక్కడ గైడ్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం మనీ పే చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బట్ మేమైతే ఎలాంటి గైడ్ని పెట్టుకోలేదు. అండ్ అక్కడక్కడ టెంపుల్ మీద ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫేమస్ టెంపుల్స్లో తమిళ్లో స్క్రిప్ట్ రాసుంటారనమాట. బట్ మనకైతే తమిళ్ చదవడం నాకైతే రాదు. సో మేము జస్ట్ చూడడం, ఎంజాయ్ చేయడం, రావడం అంతే. ఈ టెంపుల్ని దూరం నుంచి చూడాలన్నమాట, అప్పుడే ఆ వ్యూ చాలా బాగుంటుంది. సో దూరం నుంచి చూసినప్పుడు ఏదో అలా అనిపిస్తుంది కానీ, బట్ దగ్గరికి వెళ్తే చాలా చాలా హైట్లో ఉంది. ఆ స్టోన్స్ కానీ, ఆ స్కల్ప్చర్స్ కానీ అప్పటి కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఎలా కట్టారో ఏమో, నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. ఇంకా ఈ నందీశ్వరుడు అయితే ఒకే స్టోన్తో చేశారంట. సో ఇది వచ్చేసి 2nd largest నంది అంటాం. సో ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ నంది లేపాక్షిలో ఉందంట. ఇంకా ఈ నందీశ్వరుడు అయితే 16 feet లాంగ్ అండ్ 13 feet హైట్. సో ఆ పెయింటింగ్స్ కూడా 1000 years బ్యాక్ వేసిన పెయింటింగ్స్ అంట. బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాయంటే సో చాలా గ్రేట్ అనమాట. ఇంకా ఇది నీడ పడని గోపురం అంటారు కదా, నిజంగానే మాకైతే ఎక్కడ కనిపించలేదు నీడ. మేము ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము, నీడ పడినట్టుగా ఎక్కడ కనిపించలేదు. సో నేను మా హస్బెండ్ దాని గురించే మాట్లాడుకున్నాం అనమాట. చాలా చాలా గ్రేట్ కదా, అసలు ఎలాంటి టెక్నాలజీ సైన్స్ లేని కాలంలోనే అలా కట్టారంటే అసలు నిజంగా మాటలు లేవన్నమాట. ఇంకా ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇంకా ఆ టైంకి 12:30కి అంతా వచ్చిన వాళ్ళందరూ అక్కడే తిరుగుతూ రెస్ట్ తీసుకున్నారు. బయటకు వెళ్ళి జస్ట్ తినేసి చాలామంది టెంపుల్లోనే స్టే చేశారు. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలాంటి టెంపుల్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు. ఎందుకంటే అవి స్టోన్స్తో, ఆ స్టెప్స్ అవన్నీ స్టోన్తో ఉంటాయి కదా, అక్కడ పడ్డారంటే మాత్రం చాలా స్ట్రాంగ్గానే దెబ్బలు తగులుతాయి.
లోపల శివలింగం కూడా చాలా పెద్దది, ఆల్మోస్ట్ 29 ఫీట్ అంట. మనం అలా చూడాలి. లోపలైతే వీడియోస్ ఏం తీయలేదు, అక్కడ పోలీస్ ఉన్నారు ఒకరు సెక్యూరిటీ లాగా, ఏమన్నా తీస్తే వాళ్ళు తిడతారు. సో ఇంకా గర్భగుడిలో ఉండే శివలింగం కూడా చాలా పెద్దది. సో స్వామిని దర్శనం చేసుకునేదానికి లోపలికి వెళ్ళినప్పుడు 300 రూపీస్ పే చేస్తే ఇంకొంచెం ముందుకెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండ్ అర్చన కూడా చేస్తారు. సో దర్శనం కంప్లీట్ అయ్యాక మేము తిరుచికి వచ్చాము. తిరుచి నుంచి శ్రీరంగం వచ్చి, శ్రీరంగంలో ఆల్రెడీ మేము స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. సో చెన్నైకి రీచ్ అయిపోయాం మార్నింగ్ అంతా. సో మ్యాక్సిమం తంజావూర్ ట్రిప్ అయితే మాకు 1000 రూపీస్లోనే అయిపోయింది. అంటే శ్రీరంగం టు తంజావూర్ వెళ్ళి, అంటే విత్ లంచ్తో కలిపి చెప్తున్నాను, మళ్ళీ శ్రీరంగం రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం 1000 రూపీస్ కంప్లీట్ అయింది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.